శ్రీమతే నమః. ఈరోజు టిప్పు సుల్తాన్ జయంతి. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, టిప్పు సుల్తాన్ గురించి మనం చాలా గొప్పగా ఊహించుకుంటాం. కానీ టిప్పు సుల్తాన్ అనుకున్నంత ఏంటి, అసలు మంచివాడే కాదు. హిందువులకి తీరని అన్యాయం చేశాడు. ఈ సంజయ్ ఖాన్ ద సోడ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని ఒక సీరియల్ తీశారు. ఆ సీరియల్ తీసిన తర్వాత టిప్పు సుల్తాన్కి ఎక్కువ మంది అభిమానులు వచ్చేశారు. ఆ సంజయ్ ఖాన్ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవటం కోసం టిప్పు సుల్తాన్ గురించి చాలా గొప్పగా చిత్రీకరించారు. ఆ చిత్రాన్ని చూసిన అందరి మనసుల్లోనూ అబ్బా ఇంత గొప్పవాడా అని అనుకున్నారు. మైసూర్ పులి అని చాలా గొప్పగా టిప్పు సుల్తాన్ గురించి చెప్పటమే కాకుండా అందరి మనసుల్లో టిప్పు సుల్తాన్ని ఒక హీరోని చేసేశారు. చివరికి అది ఏ స్థితికి వచ్చిందంటే, మొన్న బెంగుళూరులో టిప్పు సుల్తాన్ ఫోటోను పెట్టి అతనికి జయంతి వేడుకలు జరుపుతున్నారు. పిల్లలు చుట్టూతా తిరుగుతూ ప్రదక్షిణలు చేసి పూలతో అతన్ని పూజిస్తున్నారు. ఒక దుర్మార్గుడిని పూజించే హిందువులం అయిపోయాం మనం. హిందువులని ఎంత హింస పెట్టాడో తెలుసా? ఏ ఆడపిల్లని వదిలిపెట్టలేదు. చిన్న వయసు పెద్ద వయసుతో సంబంధం లేదు, తన కామంతో కాటేసేశాడు. ఎంత దుర్మార్గుడు అనేది అతని చరిత్ర చదివితే అర్థమవుతుంది. అలాంటి టిప్పు సుల్తాన్కి పూజ చేసేంత స్థితికి దిగజారిపోయాం. ఎందుకు అంటే, ఒక అబద్ధాన్ని పదే పదే మంచిగా పోర్ట్రేట్ చేయటం వల్ల అది నిజమని నమ్మేసి పూజలు చేస్తున్నాం. అలా ఎన్నో చరిత్రలో జరిగాయి. ప్రతి అబద్ధాన్ని నిజం అనేటట్లుగా మనల్ని నమ్మించారు. మన పుస్తకాలలో వాళ్ళ చరిత్రలు కూడా రాసేశారు. అవే నిజం అనుకుని మనం చదివేసుకున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే, ఇక ముందు మొన్న బాబా వంగ అని ఆవిడ ఏదో జ్యోతిష్యం చెప్పారట. 2050 నాటికి భారతదేశంలో పరాయి మతస్థులు పరిపాలిస్తారు అని. అంత ధైర్యంగా ఆవిడ అంటున్నారు అంటే హిందువుల పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న హిందువులం పరాయి మతస్థుల దర్గాలకు వెళ్లి దర్శించుకోవటం ఎంతవరకు సమంజసం? మొన్న పబ్లిక్ గా ఒక పోస్టర్ ని విడుదల చేశారు. అదేంటో తెలుసా? ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ముస్లిమేతరులు ఉండకూడదు. అలా ఉండాలని ప్రయత్నిస్తే కాశ్మీరు బంగ్లాదేశ్లో జరిగిన చర్యలే మళ్ళీ పునరావృతం అవుతాయని చెప్పి వాళ్ళు పబ్లిక్ గా ఒక నోట్ ని పెట్టారు. అంటే హిందువులని ఎంత చేతకాని వాళ్ళలాగా, హిందువుల మీద ఎంత చులకన భావంతో వాళ్ళు అలాంటి పోస్టులు పెడతారు. ఎంత ధైర్యం ఉంటే ఇది హిందూ దేశం అని తెలిసి కూడా హిందువులని ఇక్కడి నుంచి గెంటేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మనం ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితుల్లో ఉన్నప్పుడు పరాయి మతస్థుల ప్రార్థనా స్థలాలకు వెళ్ళి వాటిని ప్రమోట్ చేయటం కరెక్టా? అది సెక్యులరిజం కదా, సెక్యులర్ హిందువులు కదా, అలాగే మాట్లాడతారు. మొన్న రామ్ చరణ్ గారు కడపలో ఉన్న దర్గాకి వెళ్ళటమే కాకుండా ఆ దర్గాకి ఆయనకి ఎంతో అనుబంధం ఉందిట. ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉండటం కాకుండా మగధీర సినిమాకి ముందు రోజు ఆ దర్గాకి వచ్చి ఆయన దర్శించుకుంటే ఆ సినిమా ఎంత హిట్ అయింది అనేది మీ అందరికీ తెలుసు కదా. రుణం తీర్చలేనిది, ఆ బంధం నేను విడిపోలేనిది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అందులోనూ అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఉన్న ఆయన అక్కడికి వెళ్లి దర్శించుకున్నారు. ఆ సమాధుల దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. అంటే అక్కడ కేరళలో అయ్యప్ప స్వామి వారి ఆలయం పక్కన ఉన్న బావర్ సమాధిని కూడా దర్శించుకోవచ్చు, ఏం తప్పు లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? ఇప్పుడు ఆ సమాధికి వచ్చి మొక్కుకుంటే పనులు అయిపోతాయి, నేను అనుకున్నది జరిగింది కాబట్టి మీరు కూడా రండి అని చెప్పి ఆయన చెప్తున్నారా? మీరు అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆ సమాధిని దర్శనం చేసుకున్నారు అంటే మీకు ఎవరైతే చెప్పారో రెహమాన్ గారు, ఆయన్ని మీరు అడగలేకపోయారా? రంజాన్ లోను బక్రీద్ లోను మీరు కూడా ఈ తిరుపతికి రండి, మా క్షేత్రాలను దర్శనం చేసుకోండి, మా క్షేత్రాల్లో ఇచ్చే ప్రసాదాలను మీరు తీసుకోండి అని చెప్పి మీరు అడగలేకపోయారా? వాళ్ళు వస్తారా? వాళ్ళు రారు. ఎందుకు అంటే మన వాళ్ళని వాళ్ళ సమాధుల దగ్గరికి తీసుకువెళ్ళడమే వాళ్ళ ఏకైక ఎజెండా కాబట్టి. ఇంతకీ మీరు దర్గాకు వెళ్లి దర్శనం చేసుకున్నారు కదా, ఈ దర్గాలని అసలు వాళ్ళ మతస్థుల్లోనే ఈ దర్గాలు కట్టడము అనేది, ఆ దర్గాలని దర్శించుకోవటం అనేది లేదు కదా, వాళ్ళ మతస్థుల్లోనే లేదు. అలాంటిది ఒక హిందూ అయ్యుండి ఇతర మతస్థుల సమాధి దగ్గరికి వెళ్లి దర్శించుకుంటున్నారు. అందులోనూ దర్గా అంటే సాధారణంగా ఎవరికి కడతారో తెలుసా? హిందువుల మీద జిహాదీ చేసిన వాళ్ళకి, హిందూ ధర్మాన్ని నాశనం చేసేసిన వాళ్ళకి, హిందువులని బాధ పెట్టిన వాళ్ళకి, హింసించిన వాళ్ళని గొప్పగా
మెచ్చుకుంటూ ఇతర మతస్థులు కట్టే సమాధులే ఆ దర్గాలు. అలాంటి దర్గాకు వెళ్లి మీరు దర్శనం చేసుకుని వస్తున్నారు అంటే హిందువులని హింసించిన వాళ్ళకి మీరు మొక్కుతున్నారనమాట. మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళ మతం గురించి మీరు చెప్తున్నారా? ఒక సెలబ్రిటీ అయ్యుండి మీరు ఏది చెప్తే దాన్ని ఫాలో అయ్యే మీ అభిమానులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసినందుకు నాకు కూడా ఎంతో మంది మీ అభిమానులు చాలా చిరాగ్గానే కామెంట్లు పెడతారని తెలిసి కూడా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఒక హిందువుగా మీరు ప్రవర్తించవలసిన తీరు ఇదేనా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు అక్కడికి వెళ్ళటమే కాకుండా దాన్ని ప్రమోట్ చేసే విధంగా కూడా మీరు మాట్లాడుతున్నారు కదా. మీకు కొంచెం కూడా హిందూ ధర్మం గురించి ఇష్టం అనేది లేదా? మగధీరాకు ముందు మగధీరా వెనక చూసుకుంటే మగధీరా ముందు వరకు అంటే మీరు ఆ దర్గా దర్శనం చేసుకునే ముందు వరకు మీకు కెరియర్ లేదా? అసలు మీరు హిందువుగానే జీవించలేదా? అంతవరకు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఒక సినిమా హిట్ అయింది కాబట్టి ఆ సినిమా గురించి అక్కడ మాట్లాడారు కదా. రేపొద్దున్న వచ్చే బుచ్చిబాబు సినిమా గురించి కూడా మీరు అక్కడ మాట్లాడి వచ్చారు కదా. అది సమంజసమేనా? ఒక హిందూగా మీరు చేయవలసిన పనేనా? మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, భారతదేశంలో ఎంత మంది హిందువులను ఊచకోత కోసేస్తున్నారు. ఒక గోపాల్ మిశ్రా ఇన్సిడెంట్ గురించి గాని, ఎన్నో చోట్ల హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి గాని, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం గురించి గాని, అలా తెలంగాణలో ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసేస్తున్నప్పుడు గాని ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదే. ఆ ఆలయాన్ని కనీసం ధ్వంసం చేసేసినప్పుడు దర్శించుకోవడానికి కోసం కూడా మీరు రాలేదే. అలాంటి మీరు అక్కడ కడప వెళ్ళి ఆ దర్గాని దర్శించుకుని రావడమే కాకుండా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే మీ బాటలో ఎంతమంది హిందువులు నడుస్తారు, ఎంతమంది ఆ దర్గాని దర్శించుకుంటారు ఒకసారి ఆలోచించండి. వేములవాడలో ఉన్న దర్గా గురించి మీకు తెలుసా? ఆ వేములవాడలో ఉన్న దర్గా రాజరాజేశ్వరుడి లింగం మీద ఒక ముస్లిం మూత్రాన్ని పోస్తే ఆ మూత్రం పోసినందుకు గొప్పగా ఆ ముస్లిం ప్రాణాలు పోయిన తర్వాత కట్టిన దర్గా. ఆ దర్గాని కూడా మన హిందువులు సిగ్గు లేకుండా వెళ్లి దర్శించుకుని దానికి మొక్కి మా కోరికలు తీరుతున్నాయని చెప్పి వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ దర్గాకు వస్తారా? ఒక హిందువులు తప్ప. మన రాజరాజేశ్వరుని దర్శించుకుని అప్పుడు ఆ దర్గాను కూడా దర్శించుకుని మనం బయటికి వస్తున్నామే. మనం ఎంత దిగజారిపోతున్నాం. అలాగే కర్నూలులో జోగులాంబ అమ్మవారి ఆలయం ఉన్న చోట 2 దర్గాలు ఉన్నాయి కదా, ఆ ఊర్లోనే అలంపురంలో. ఒకటేమో ఈ షా ఆలీ శిరస్సు పడిన చోట దర్గా కట్టారు, రెండోదేమో అతని బాడీ పడిన చోట దర్గా కట్టారు. 2 దర్గాలు కట్టారు. ఎందుకో తెలుసా? కర్నూలు ఒకప్పుడు టెంపుల్స్ టౌన్ అని చెప్పేవారు, దేవాలయాల సముదాయం. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల మీదకి దాడికి వచ్చి ఒక్కొక్కటి నాశనం చేసేస్తుంటే అలంపురంలో ఉన్న ప్రజలు ఆ ఆలీ ఖాన్ ని తరిమి కొట్టే అప్పుడు అతని ప్రాణాలు పోతే అతను ఏదో గొప్ప పని చేసినట్లుగా వాళ్ళ మతస్థులు అతనికి శిరస్సు పడిన చోట ఒక సమాధిని, అలాగే శరీరం పడిన చోట ఇంకొక సమాధిని కట్టి 2 దర్గాలుగా వాళ్ళు పూజించుకుంటున్నారు కదా. మరి మన దేవాలయాలు ఉన్న చోట, మన దేవాలయాల్ని నాశనం చేసిన చోట ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్, డెక్కన్ స్ప్రింగ్ స్కూల్, అక్కడ ఉన్నటువంటి ఇంకా జాన్సన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ లోకల్ కమలా మెమోరియల్ స్కూల్, మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్ కూడా మాల విషయంలో ఏ అట్లాంటి అబ్జెక్షన్ లేదా. వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని స్కూల్ పోతున్నారు. మరి ఈ స్కూల్ ఎందుకు ఇట్లా మరి మొత్తం చూశారు కదా ఎంత మతోన్మాదం. అయ్యప్ప మాల వేసుకున్నందుకు స్కూల్కి పిల్లల్ని అలౌ చేయట్లేదు. పైగా ఆవిడ అంటుంది కదా మా స్కూల్లో ఇలాంటివి పనికిరాదు అంటున్నారు. సరే అయితే హిందువులు ఆ స్కూల్లో ఎవరు చేరక్కర్లేదు, మా వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి అని చెప్పి బోర్డు పెట్టుకుంటే వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు కదా. అయినా మన హిందువులకి కూడా బుద్ధి అనేది లేదు. ఎందుకంటే మన హిందువులని ఇంత ప్రమాదంలోకి తోసేస్తున్న ఆ స్కూల్స్ ని మనం ఎంకరేజ్ చేస్తూ అక్కడ చదువుకుంటున్నాం కదా. అందుకని మనకి తగిన శాస్తి జరగవలసిందే. ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్న ఇలాంటి సమయంలో రామ్ చరణ్ గారు మీరు చేసింది అంత హర్షించతగ్గ పని కాదు. వీటి దేని గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి ఆ దర్గా గురించి మీరు చెప్తున్నారే,
శభాష్ అండి. మీరు ఇలా చేస్తూ ఉంటే ఇకపై మీ సినిమాలు ఎవరైనా చూడడానికి ఇష్టపడతారా చెప్పండి. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడు దయచేసి ఇలా ప్రయత్నించకండి. ఇది నేను మిమ్మల్ని ఏదో విమర్శించాలనో, మీ గురించి ఏదో చెప్పాలనో, మీ పేరు చెప్పుకుని నేను వ్యూస్ పొందాలనో నేను చేస్తున్న వీడియో కాదు. దర్గా అంటే ఏంటో మిగతా వాళ్ళకి కూడా తెలియాలని, మీరు చెప్పిన మాటని ఫాలో అయ్యి ఎంతో మంది ఆ దర్గాని దర్శించుకోకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకుంటారనే నేను భావిస్తున్నాను. అర్థం చేసుకుంటే మంచిదే, అర్థం చేసుకోకపోతే మరీ మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.